వైకాపా మాజీ నాయకుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న జగన్ గురించి ఆయన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటోంది. ఇంకేముంది, విజయసాయిరెడ్డి జగన్ గురించి అంతా చెప్పేశాడు, భవిష్యత్తులో మరిన్ని నిజాలు చెబుతారు, ఆయన చెబుతున్నట్లు అన్ని నిజాలే చెబుతాడు, ఇక జగన్ జైలుకే అంటూ ఒక్కటే హడావిడి చేస్తోంది. ఇంతకీ జగన్ రెడ్డి గురించి విజయసాయిరెడ్డి ఏం చెప్పాడంటే, కాకినాడ పోర్టు విషయంలో జగన్ కి సంబంధం లేదు, మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర లేదు, కోటరీ వల్లే జగన్ అలా అయ్యాడు, కోటరీని జగన్ పక్కన పెడితే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ పరోక్షంగా జగన్ ఎటువంటి తప్పులు చేయలేదు, అంతా కోటరీనే చేసిందనే విధంగా విజయసాయిరెడ్డి తెలివిగా జగన్ అవినీతి అక్రమాలను కోటరీపైకి నెట్టేస్తున్నారు. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది, లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. కాకినాడ పోర్టు వ్యవహారంలో విక్రమ్ రెడ్డియే కేవీ రావుతో డీల్ చేశాడని, దీనిలో జగన్ కి సంబంధం లేదని ఆయన చెప్పారు. అంటే ఈ కేసు మొత్తం విక్రమ్ రెడ్డి చుట్టూనే తిరిగేలా విజయసాయిరెడ్డి ప్లాన్ వేస్తున్నారు. పార్టీలో లేకపోయినా తన మాజీ బాస్ ను రక్షించే చర్యలను మాత్రం విజయసాయిరెడ్డి ఆపలేదు. మాజీ బాస్ కి కష్టం రాకుండా ఉండేందుకు ఇతర వ్యక్తులను బలి చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. రాబోయే 4 ఏళ్లు ఆయన జగన్ పార్టీలో లేకపోయినా ఆయనను రక్షించే చర్యలు మాత్రం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడేదో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆయన బిల్డప్ ఇస్తారని, ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరతారని, ఆయన బీజేపీలో చేరిన తర్వాత జగన్ ను బీజేపీని మళ్లీ దగ్గర చేసే మార్గాలను వెతుకుతారు. ఈలోగా జగన్ కి ఢిల్లీ సహకరించే పారిశ్రామికవేత్తల ద్వారా జగన్ ను బలహీనపడకుండా చేయాల్సింది ఆయన చేస్తారు. బాహుబలి సినిమాలో కట్టప్ప మాదిరి విజయసాయిరెడ్డి ఎప్పటికీ జగన్ కి బానిసే అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైకాపా నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమకు పడడం లేదని, తనను జగన్ అవమానించారనేది శుద్ధ అబద్ధమని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి వైజాగ్ ని దోచేస్తున్నాడు, జగన్ ఎందుకు ఆపలేదని ఆ నాయకుడు ప్రశ్నించాడు. వారిద్దరూ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారని, వారి మధ్య విభేదాలేవి రావని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి ఏదో చెప్పాడని టీడీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా హడావిడి చేస్తోంది. దీనివల్ల జగన్ కి పెద్దగా నష్టమేమీ జరగదని కొందరు తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే లక్షల కోట్లు ఇద్దరు కలిసి దోచేశారని, ఆ సొమ్ములు చేరాల్సిన చోటుకు ఇద్దరు కలిసే చేర్చారని, వచ్చే 4 ఏళ్లలో అవసరం ఉన్నప్పుడు ఆ సొమ్ముతో ఎవరెవరిని కొనాలో, ఎంత కొనాలో అంతకు కొని తాము రక్షించుకొని మళ్లీ అధికార పీఠాన్ని ఎగవాకేందుకు ప్రయత్నిస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వీరి వ్యూహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయకుండా జగన్ బలహీనపడ్డారు, ఆయన పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారని సాచివేత ధోరణిని అవలంబిస్తే మరోసారి జగన్ చేతిలో దెబ్బతింటారనడంలో ఎలాంటి సందేహం లేదు.